అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణోత్సవ ప్రచార జాథ జరగబోతుంది. అందులో భాగంగా సత్యసాయి జిల్లాలో ఈరోజు ఉదయం మడక్సిర పట్టణం కేంద్రంగా ఈ రోజు ప్రచార జాత ఈ మడక్సిర పట్టణం నుంచి ప్రారంభమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు 12 పిఆర్సీ వేసి డిఏలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పక్షాన తీరని లోటు, తీరని అన్యాయం చేయడం జరిగింది. అప్పుడు వేదన చెంది ప్రభుత్వంపై అనేక పోరాటాలను చేసి కూడా పిఆర్సీ విషయంలో అయితే ఏమి, డిఏల విడుదల విషయంలో అయితే ఏమి 117 జీవోను ఒక గుదిబండలాగా ఉపాధ్యాయ లోకానికి చేసినటువంటి గత ప్రభుత్వాన్ని కాదని కొత్త కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పక్షం కీలక భూమిక వహించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ జాతాను పురస్కరించుకొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏమంటే బకాయి పడ్డ డిఏలను విడుదల చేయాలి, పిఆర్సీని వెంటనే అమలు చేయాలి. అంతవరకు ఐఆర్ను ఇచ్చి ఉద్యోగ లోకానికి ఆనంద జల్లులు చల్లాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వం సరిదిద్దాల్సినటువంటి 117 జీవోను ఈ ప్రభుత్వం సరిదిద్దాలనేసి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. 20,000 కోట్ల బకాయిలు ఉద్యోగ ఉపాధ్యాయులకు గత ప్రభుత్వం బాకీ ఉంది, వాటిని వెంటనే చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని మేము ఈ ప్రచార జాతరలో డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 5, 6, 7, 8 తారీఖుల్లో జరిగినటువంటి ఈ రాష్ట్ర మహాసభల్లో కూడా ఈ అంశాలన్నింటినీ కూడా మేము తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ఆమోదించు మరి జనవరి తర్వాత మేము కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందించకపోతే ఉద్యమ బాట పడతామనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.